వెల్కమ్ టు పూరా లోకల్. కొత్త రకం మోసానికి తెరతీస్తున్న సైబర్ హ్యాకర్స్. కొరియర్ డెలివరీ పేర్లతో కాల్స్, కోడ్ పంపి ఓటీపీ అడుగుతున్న హ్యాకర్స్. వాట్సాప్ ద్వారా ఫోన్లోని కాంటాక్ట్లకు హ్యాకర్స్ మెసేజ్లు. ఎమర్జెన్సీ పేరుతో డబ్బులు రిక్వెస్ట్ చేస్తూ ఆన్లైన్లో దోపిడీలు. వాట్సాప్లో సెక్యూరిటీ తప్పనిసరని సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరికలు. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. ఫోన్లో వాట్సాప్ కూడా కంపల్సరీ ఉంటుంది. సాధారణంగా వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న సమయంలో సంబంధిత ఫోన్ నెంబర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది. యూజర్ రిసీవ్ చేసుకున్న ఓటీపీని తిరిగి సబ్మిట్ చేయగానే వాట్సాప్ యాక్టివేట్ అవుతుంది. దీంతో పాటు ఫోన్లో ఉండే బ్యాకప్ డేటా కూడా రీట్రైవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది యూజర్లు వాట్సాప్లో సెక్యూరిటీ ఫీచర్స్ ను పరిశీలించడం లేదు. సెట్టింగ్స్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయడం లేదు. ఇదే సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశంగా మారింది. వాట్సాప్ హ్యాక్ చేసి బాధితుల ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న నెంబర్స్ కి లింక్ పంపించడం లేదా మెసేజ్లు చేసి ఆయా ఫోన్ వాట్సాప్ డేటా హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసిన నెంబర్స్ తో వాట్సాప్ డీపీ ఫిక్స్ చేసి కాంటాక్ట్ లోని వారికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు కావాలని వాట్సాప్ లోనే మెసేజ్లు పంపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే తిరిగి ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇలా తమ ట్రాప్ లో చిక్కిన వారి నుంచి అందినంత వసూలు చేస్తున్నారు ఈ దోపిడీదారులు. బాధితులు అప్రమత్తమయ్యేలోగా అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేసేసుకుంటున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ పెరిగిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫోన్లు వాట్సాప్ హ్యాకింగ్ కాకుండా సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా, ఈ కామర్స్ సైట్లలో సేకరించిన ఫోన్ నెంబర్లను టార్గెట్ చేస్తున్నారు హ్యాకర్స్. ఆయా నెంబర్లకు కొరియర్ డెలివరీ లేదా కస్టమర్ కేర్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్తున్నారు. వెరిఫికేషన్ కోసం కోడ్, ఓటీపీ నెంబర్ సెండ్ చేశామని నమ్మిస్తున్నారు. తమ నుంచి రిసీవ్ చేసుకున్న కోడ్ చెప్పాలని అడుగుతున్నారు. ఇది నమ్మి ఓటీపీ చెప్పిన వారికి, నెంబర్ తో పాటు ఓటీపీ షేర్ చేసిన వారికి సెల్ ఫోన్లోని వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్నారు. ఇలా హ్యాక్ చేసిన వాట్సాప్ ను తమ మొబైల్ ఫోన్లలో యాక్టివ్ చేసుకుంటున్నారు హ్యాకర్స్. దీంతో అప్పటికే యాక్టివ్ లో ఉన్న బాధితుల ఒరిజినల్ నెంబర్ నుంచి వాట్సాప్ డీయాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా బాధితుల ఒరిజినల్ నెంబర్ వాట్సాప్ క్రెడెన్షియల్ కూడా చేంజ్ చేస్తున్నారు. దీంతో ఓటీపీ ఇచ్చిన ఫోన్ యూజర్ వాట్సాప్ డీయాక్టివేట్ అవుతుంది. అదే వాట్సాప్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఆపరేట్ అవుతుంది. ఇలా హ్యాక్ చేసిన కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న మహిళలతో అసభ్యకరంగా చాట్ చేస్తున్నారు. తెలిసిన మహిళల నుంచే మెసేజ్లు వస్తుండడంతో వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువతులు వారి పర్సనల్ విషయాలను కూడా ఫేక్ వాట్సాప్ యూజర్లకి చెప్తున్నారు. ఇలా ట్రాప్ చేసిన వారిని ఆవారాలు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉందనో లేక ఇతర అవసరాలకు అత్యవసరంగా డబ్బులు కావాలనో రిక్వెస్ట్ మెసేజ్లు పంపిస్తున్నారు. లింక్స్ పంపించి క్లిక్ చేసేలా చేస్తున్నారు. ఇలా తెలిసిన వారి నెంబర్ నుంచి వచ్చిన లింక్స్ ఓపెన్ చేయడంతో వారి వాట్సాప్ కాంటాక్ట్స్ సైబర్ గాల చేతుల్లోకి వెళ్తున్నాయి. వాట్సాప్ హ్యాకింగ్ అనేది వెరిఫికేషన్ ఓటీపీ ఉంటేనే సాధ్యమవుతుంది. వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో సైబర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్స్ అకౌంట్స్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సీక్రెట్ నెంబర్ తో పిన్ జనరేట్ చేసుకోవాలి. హ్యాకింగ్ కి గురైన బాధితులు వెంటనే మొబైల్ రీసెట్ చేసి మళ్ళీ కొత్తగా వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళను అలర్ట్ చేయాలి. ఇలా ఎప్పుడైనా హ్యాకింగ్ కి గురైతే 1930 లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.